హాయ్ అందరికీ ఈరోజు మనం కలకత్తాలోని అద్భుతమైన చారిత్రక కట్టడం విక్టోరియల్ మెమోరియల్ గురించి తెలుసుకుందామా. విక్టోరియా మెమోరియల్ భారతదేశంలోనే అందమైన స్మారక కట్టడాల్లో ఒకటి. ఇది వెస్ట్ బెంగాల్కి క్యాపిటల్ అయిన కలకత్తా నగరంలో మధ్యలో సుమారు 64 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. పచ్చని ఉద్యానవనాల మధ్య తెల్లని పాలరాతితో మెరిసే ఈ భవనం కలకత్తా నగరానికి ఒక గుర్తింపుగా నిలిచింది. అసలు విక్టోరియా ఎవరు? ఈ భవనంకి విక్టోరియా అని పేరు ఎందుకు వచ్చింది? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. క్వీన్ విక్టోరియా 1837 నుండి 1901 వరకు బ్రిటన్ రాణిగా పాలించారు. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిన తర్వాత భారతదేశం నేరుగా బ్రిటిష్ రాజవంశం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత 1876లో విక్టోరియాకి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా ఇచ్చారు. 1901 జనవరి 22న రాణి విక్టోరియా మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం భారతదేశంలో ఒక గొప్ప స్మారక భవనం నిర్మించాలని అప్పటి భారత్ వైస్రాయి లార్డ్ కుర్జన్ నిర్ణయించారు. 1906లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నిర్మాణానికి మక్రానా మార్బల్ని రాజస్థాన్ మక్రానా పాలరాయినైతే ఉపయోగించారండి. ఇదే మక్రానా మార్బల్ని ఆగ్రాలో తాజ్మహల్కి కూడా ఉపయోగించారట. సుమారు ఈ భవన నిర్మాణం 15 సంవత్సరాల పాటు కొనసాగిందట. 1921లో పూర్తయ్యాక అప్పటి ఎడ్వర్డ్ VIII చేత ప్రారంభించబడింది. ఈ భవనం ఎత్తు వచ్చేసి 184 అడుగులు ఎత్తు. మధ్యలో భారీ డోమ్ను నిర్మించారు. ఆ డోమ్ పైభాగంలో ఏంజల్ ఆఫ్ విక్టోరియా కాంస్య విగ్రహం ఉంది. అది గాలి వీచినప్పుడు స్వల్పంగా కదులుతూ ఉంటుంది. లోపల విశాలమైన హాలు, అందమైన మెట్లు, అద్భుతమైన చిత్రకళ, శిల్పకళ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి చూసే సందర్శకులకి ఆకట్టుకుంటాయి. ప్రస్తుత విక్టోరియా మెమోరియల్ ఒక ప్రముఖ మ్యూజియం. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రిటిష్ పాలన కాలానికి చెందిన అరుదైన చిత్రాలు, రాణి విక్టోరియా వ్యక్తిగత వస్తువులు, పాత మ్యాపులు, నాణేలు, ఆయుధాలు, అలానే ఈ భవన నిర్మాణం యొక్క చిత్రాలు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చే సందర్శకులకి కళ్ళకి ఆకట్టుకుంటాయి. ఇక్కడ 25 పైగా గ్యాలరీలు ఉన్నాయి. అలానే ఈ భవనానికి కలకత్తా తాజ్మహల్ అని కూడా పిలుస్తారంట. ప్రతి సంవత్సరం దేశీయ విదేశీయ పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అలానే ఇది పశ్చిమ బెంగాల్లో అత్యంత ఎక్కువగా సందర్శించే చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. అనేక సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరణ జరిగాయని తెలిసింది. చాలా మూవీస్ కూడా ఇక్కడ వీడియో షూట్ చేశారంట. కలకత్తాకి తాజ్మహల్ లాంటి విక్టోరియా మెమోరియల్ హిస్టరీ అంతా కూడా మీతో షేర్ చేశానండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ పిల్లలకి వినిపించండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.